అగస్త్యుడు ఆయన మనసు సంతృప్తి చెందలేదు. ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు, ఇంకా దేవీ భాగవతం యొక్క మహిమని చెప్పే ఇంకా ఏమైనా ఇతిహాసాలు ఉంటే చెప్పండి అని చెప్పి ఈ స్కందుణ్ణి ప్రార్థించాడు. ఎవరు? అగస్త్యుడు. అప్పుడు అగస్త్య, ఈ భాగవతంలో, దేవీ భాగవతంలో గాయత్రీదేవి యొక్క మహిమ చాలా వివరంగా వర్ణించబడింది. అందుకని కూడా దీనికి దేవీ భాగవతం అని పేరు. ఆ గాయత్రీదేవి బ్రహ్మ, విష్ణు, శివ ముగ్గురు కూడా ఆవిడని ఆరాధిస్తారు. ఆవిడ యొక్క గాయత్రీదేవి యొక్క మహిమని తెలియచేసే ఒక విచిత్రమైన గాథ ఉంది, విచిత్రమైన కథ. దాన్ని చెప్తాను, అయితే వినండి. మీకు ఇంకా మీరు సంతృప్తి చెందలేదు కదా, మీకు ఇంకా ఏదో వినాలనే ఉంది కోరిక. ఈ దేవీ భాగవతం ఎంత గొప్పది, దీని యొక్క మహాత్మ్యం ఏంటి అని ఇంకా వినాలని అనుకుంటున్నారు కదా. అందుకని సరే అగస్త్య, మీకు గాయత్రీదేవి యొక్క గొప్పతనాన్ని చెప్పే ఇంకొక కథ ఉంది, ఒక విచిత్రమైన గాథ, అది దాన్ని చెప్తాను వినండి అన్నారు. ఎవరు? స్కందుడు, అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అనగనగాను రుతవాక్కు అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయనకి తన భార్య వల్ల ఒక కుమారుడు జన్మించాడు. ఆ భార్యాభర్తలకు, ఆ రుతవాక్కు ఆయన భార్య మహర్షి, ఆయనకి ఒక కుమారుడు జన్మించాడు, కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడు రేవతి నక్షత్రయుక్తమైన గండాంతకాలంలో జన్మించాడు. అంటే ఒక చెడు కాలంలో జన్మించాడు పాపం ఆ పిల్లాడు. ఋషి దంపతులు కొడుకు పుట్టినందుకు సంతోషించి వాళ్ళు ఈ పిల్లాడికి ఏమేం చేయాలో అన్నీ బారసాల అన్నీ జరిపించారు. అలాగే యథావిధిగా అన్నీ జరిపించారు. కానీ ఈ కొడుకు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి ఈ తల్లి తండ్రికి అనారోగ్యం సంభవించింది. వాళ్ళిద్దరూ కూడాను వ్యాధుల బారిన పడ్డారు వాళ్ళిద్దరూను ఈ కొడుకు పుట్టిన తర్వాత. ఎందుకంటే పిల్లాడు గండాంతకాలంలో పుట్టాడు కదా, రేవతి నక్షత్రయుక్తమైన గండాంతకాలంలో పుట్టాడు. దాంతో కొడుకు పుట్టిన తర్వాత ఈ తల్లి తండ్రి వ్యాధి బాధితులు అయ్యారు. వాళ్ళిద్దరూ ఇద్దరూ మంచం పట్టేశారు పాపం. వాళ్ళకి కారణం తెలియలేదు. ఎందుకని ఇలాగ ఈ పిల్లాడు పుట్టిన తర్వాత మన ఇద్దరం ఇలా మంచం పట్టేశామేంటి అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఈ పిల్లాడు పూర్వజన్మలో ఏమన్నా మహాపాపాలు చేశాడో ఏంటో, ఋషిపత్నుల్ని వాళ్ళని ఏమైనా బాధ పెట్టాడో, ఋషుల యొక్క భార్యలు ఉంటారు కదా, వాళ్ళతోటి ఏమైనా చెడుగా ప్రవర్తించాడో ఏంటో, ఆ మహాపాపాలన్నీ మనల్ని రోగాల కింద పట్టు పీడిస్తున్నాయేంటోను, అలాంటివి ఏమన్నా చేశాడా ఏంటి ఈ పిల్లాడు పుట్టిన తర్వాత మనం ఇలా మంచం పట్టేశావేంటి అని చెప్పి ఆ రుతవాక్కు అనే మహర్షి, ఆయన భార్య ఇద్దరు కూడా ఎంతో దిగులుగా ఉన్నారు పాపం. అలాగే ఈ కొడుకు పెరిగి పెద్దాడయ్యాడు. ఈ ఋషి దంపతులు అలాగే దుఃఖంతో ఉన్నారు. దాంతో అలా ఉన్నారు. చెడ్డ పుత్రులు కలగడం కంటే అసలు కొడుకులు లేకపోవడమే మంచిది. పిల్లలు చెడ్డగా చెడు ప్రవర్తన ఉన్న పిల్లలు పుట్టడం కంటే అసలు పిల్లలు లేకుండా ఉంటే అదొక నయం. పిల్లలు లేరంటారు, ఒకటే ఒక మాట. అలా కాకుండా ఒక దుష్టుడు పుట్టాడు అనుకోండి, అక్కడి నుంచి అలాంటి వాడిని కన్నారు వీళ్ళు, వాడి ప్రవర్తన బాగాలేదని తల్లిదండ్రిని తిట్టిపోస్తుంటారు. దాంతో ఈ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి సుఖం లేదు. ఈ చెడు ప్రవర్తన ఉన్న పిల్లల వల్ల తల్లి తండ్రి పుణ్యం చేసుకుని వాళ్ళకి స్వర్గానికి వెళ్ళే తల్లిదండ్రులు కూడా వాళ్ళని కూడా నరకానికి తీసుకొచ్చేస్తారు. ఈ చెడ్డగా ఉండే ప్రవర్తన ఉన్న పిల్లలు, వాళ్ళ మూలంగా వీళ్ళు నరకానికి పోవాల్సి వస్తుంది. వీళ్ళు 24 గంటలు వాళ్ళ దుఃఖమే తప్పితే వీళ్ళకి ఆ పిల్లలలో ఉపకారం ఉండదు. వాళ్ళకి ఏం ఉపకారం ఉండదు, అపకారం ఉండదు. ఇలాంటి వాళ్ళు పుట్టకుండా ఉండడమే మంచిది. మంచి కొడుకు పుట్టాడు అనుకోండి, అలాంటి కొడుకు, ఇప్పుడు ఆదిశంకరుల వారి లాంటి కొడుకు జన్మిస్తే ఆ ఇల్లు కళకళలాడిపోతుంది. అలాంటి కొడుకులు కనుక పుడితే ఆ ఇల్లు తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు కదా. కానీ
చెడ్డవాడు పుట్టాడు అనుకోండి కొడుకు కింద, వాడి వల్ల వంశం, ఆ చెడ్డ భార్య వల్ల జీవితం, చెడ్డ భోజనం వల్ల ఆ రోజు చెడ్డ మిత్రుడి వల్ల సుఖం అన్నీ నశిస్తాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? కుపుత్రుడి వల్ల వంశం, కుభార్య వల్ల జీవితం, కుభోజనం వల్ల దివసం అంటే రోజు, కుమిత్రుడి వల్ల సుఖం, అవి నశిస్తాయని చెప్పారు పెద్దలు. అలాగే ఈ కొడుకుని చూసుకుని తల్లి తండ్రి మహర్షి దంపతులు అలా దుఃఖపడుతూనే ఉన్నారు పాపం. ఒకరోజు గర్గ మహర్షి వచ్చారు వాళ్ళ ఇంటికి. వస్తే వాళ్ళు ఆ గర్గ మహర్షికి తమ బాధ చెప్పుకున్నారు. ఏంటోనండి, ఈ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి మేము అనారోగ్యం పాలైపోయాము, వాడి ప్రవర్తన బాగుండట్లేదు, ఏంటో ఇలాంటి కొడుకు పుట్టాడు, మేమేమో ధర్మబద్ధంగా జీవితం గడిపాం, మేము గురువులకి శుశ్రూషలు కూడా చేసాం, మేము వేదాధ్యాయం ఏమో చాలా నియమనిష్టలతో చేశాను, బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ప్రవేశించాను, చిన్నప్పుడు పెళ్లి చేసుకునే ముందు దాకా నేను బ్రహ్మచర్యం నియమంగా గడిపాను, నేను పరస్త్రీని తల్లిగా భావించి. తర్వాత ఒక భార్య నా తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాను, గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాను. అలాగా ధర్మబద్ధంగా నేను నా భార్యతో సంసార సుఖాన్ని అనుభవించాను. రోజు పంచయజ్ఞాలు చేస్తున్నాం. అలాగని ఇంత ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపాను నేను చిన్నప్పటి నుంచి కూడాను. పున్నామ నరకం నుంచి కాపాడతాడు అనుకుని ఒక కొడుకుని కనాలి అనుకున్నాము. అలాగే కొడుకు జన్మించాడు మాకు. పున్నామ నరకం నుంచి కాపాడతాడని చెప్పి మేము కొడుకుని కన్నాం, అంతేకాని మేము కామవాంఛతోటి అలా పిల్లల్ని కనలేదు. కానీ వీడు పుట్టిన దగ్గర నుంచి ఏంటో మేమిద్దరం ఇలా అయిపోయాము. ఇది ఎందువల్ల జరిగింది? నేను ఏదైనా తప్పు చేశానా, లేకపోతే నా భార్య ఏదైనా తప్పు చేసిందా, లేకపోతే ఈ పిల్లాడు ఏమైనా తప్పు చేశాడా? మీరు జ్యోతిష్ శాస్త్రం చాలా బాగా తెలుసున్నవారు కదా గర్గ మహర్షి, అందుకని మీరు ఒకసారి మా జాతకాలు అవి చూసి చెప్పండి, ఇలాంటి కొడుకు మాకు ఎందుకు పుట్టాడు, మేము జీవితాంతం కూడా చాలా ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపిన వాళ్ళం కదా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా, మాకెందుకు ఇటువంటి కొడుకు జన్మించాడు, దీనికి శాంతి ఏంటి, ఏం చేస్తే దీని నుంచి మేము బయటపడగలుగుతాము, ఈ పిల్లాడు మంచిగా మారేటట్టుగా చెయ్యాలంటే మేము ఏం చెయ్యాలి అని చెప్పి వీళ్ళ బాధ అంతా ఆ గర్గ మహర్షికి చెప్పుకున్నారు వీళ్ళు భార్యాభర్తను ఈ ఋషులు. చెప్తే అప్పుడు గర్గాచార్యుల వారు లెక్కలన్నీ వేశారు. వేసి అంటే జాతకంలో లెక్కలన్నీ చూస్తారు కదా, ఏ గళ్ళల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలు వల్ల ఏ ఫలితాలు వస్తాయి అన్నీ చూశారు ఆయన. చూసి రుతవాంగ్ముని, ఇందులో మీ దంపతుల దోషం ఏమీ లేదు, మీ భార్యాభర్త దోషం ఏమీ లేదు, కానీ మీ కొడుకు ఒక దుర్ముహూర్తంలో పుట్టాడు, ఆ పిల్లాడు రేవతి గండాంతకాలంలో పుట్టాడు, అందుచేత ఆ పిల్లాడు అలాగా చెడు ప్రవర్తనతో తయారయ్యాడు. అదే మీరు ఇలా అనారోగ్యం పాలవడానికి కారణం కూడా అదే, అంతకన్నా ఏమీ లేదు. ఈ దుఃఖం పోవాలంటే మీరు దుర్గతినాశిని అయిన దుర్గాదేవిని ఉపాసించండి, ఆమె అన్ని దోషాలకి మహాశాంతి అని చెప్పి గర్గుడు సెలవు తీసుకున్నాడు. మీకు కారణం ఏమీ లేదు, మీ జాతకంలో ఏ దోషం లేదు, పిల్లాడి జాతకంలోనూ ఏమీ దోషం లేదు, కానీ ఆ పిల్లాడు పుట్టిన కాలం చెడ్డ ముహూర్తంలో పుట్టాడు, అందువల్ల మీకు అనారోగ్యం వచ్చింది, ఆ పిల్లాడి ప్రవర్తన కూడా అలా ఉంది. ఇప్పుడు మీకు ఇవన్నీ సరవ్వాలంటే మీరు వీటన్నిటిని సరిచేయగలిగిన శక్తి ఆ దుర్గాదేవికి ఒక్కదానికే ఉంది. అందుకని మీరు ఆ దుర్గతి నాశిని అయిన దుర్గాదేవిని ఉపాసన చెయ్యండి అని చెప్పి ఆవిడ అన్ని దోషాలని తీసేసి మహాశాంతిని ప్రసాదిస్తుందని చెప్పారు ఈ గర్గ మహర్షి. చెప్పేసరికి రుతవాంగ్ మహర్షికి రేవతి నక్షత్రం మీద ఆయనకి పట్టరానంత కోపం వచ్చేసింది. ఏమంటే రేవతి నక్షత్రం గండాంతకాలంలో పిల్లాడు పుట్టాడు కదా, దాంతో రేవతి నక్షత్రం మీద ఆయనకి చాలా కోపం వచ్చేసి ఆయన ఈ రేవతి నక్షత్రాన్ని నువ్వు నేలకి రాలిపో అని చెప్పి శపించేశారు నక్షత్రాన్ని. వెంటనే ఆ నక్షత్రం భగభగలాడుతూ కుముదాద్రి మీదకు రాలిపడింది. అంతే, ఈయన మహర్షి కదా, ఈయన నువ్వు రాలిపడిపో అనేసరికి ఆ రేవతి నక్షత్రం కాస్త భగభగలాడుతూ మండిపోతూ
నేల మీదకి రాలి పడిపోయింది. ఆ కుముదాద్రి మీదకి రాలి పడింది, ఆ కొండ మీదకి. అప్పటి నుంచి ఆ పర్వతానికి రైవతకాద్రి అనే పేరు వచ్చింది దానికి. వచ్చి ఆ కొండ యొక్క సౌందర్యం 2 రెట్లు పెరిగిపోయిందిట. ఈ రేవతి నక్షత్రం ఎప్పుడైతే పడిందో ఆ కొండ యొక్క సౌందర్యం 2 పెరిగింది. ఆ పైన ఈ ఈ గర్గు మహర్షి చెప్పినట్టుగాను ఆ ఋషి దంపతులు ఆ జగదాంబికను ఆరాధించి వాళ్ళు సుఖశాంతులు పొందారు. ఆ చెడ్డ పుత్రుడు కుపుత్రుడు కూడా సుపుత్రుడిగా మారి అందరూ అతన్ని ప్రశంసించడం ప్రారంభించారు. ఈ దుర్గాదేవిని ఎప్పుడైతే వాళ్ళు పూజించడం ప్రారంభించారో గర్గ మహర్షి చెప్పిన తర్వాత, అంతే వాళ్ళ ఇంట్లో వాతావరణం అంతా మారిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగింది. భార్యాభర్తలకి పిల్లాడు మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వాడి చెడు ప్రవర్తన అంతా మారిపోయి వాడు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. అందరూ ఆ పిల్లాడిని కూడా ప్రశంసిస్తూ ఉంటే వీళ్ళు ఆనందపడుతున్నారు, తల్లి తండ్రి. అలాగా జరుగుతూ ఉంటే ఆ రేవతి నక్షత్రం తేజస్సు నుంచి ఒక కన్యకామణి ఆవిర్భవించింది. రూపంలో కాంతిలో మరొక లక్ష్మీదేవిలాగా ఆవిడ భాసిచ్చింది. ఈ రేవతి నక్షత్రం ఆ కొండ మీద పడిపోయింది కదా, ఆ తేజస్సులోంచి ఒక అమ్మాయి పుట్టిందిట. ఒక అమ్మాయి వచ్చింది ఆ తేజస్సులోంచి. అమ్మాయి ఎలా ఉంది? లక్ష్మీదేవిలా ఉందిట. ఉండేసరికి ఆవిడ్ని చూసి ప్రముచ మహర్షి ఆశ్చర్యచకితుడయ్యి ఆయన అమ్మాయిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి రేవతి అని చెప్పి పేరు పెట్టి ఆ అమ్మాయిని కన్న కూతురులా పెంచుకుంటున్నారు ఆయన. ఈ అమ్మాయి లక్ష్మీదేవిలా అక్కడ కనిపించింది. ఆ కాంతిలోంచి పుట్టింది, తేజస్సులోంచి పుట్టింది. అక్కడ కొండ మీద కనిపించింది ఎవరికి? ప్రముచ మహర్షికి. ఈ అమ్మాయి ఏంటి అని చూస్తే అప్పుడు అమ్మాయి చెప్పింది, నేను ఇలాగా రేవతి నక్షత్రాన్ని భూమి మీద రాలిపోయాను, నేను ఆ కాంతిలోంచి మళ్ళీ నేను పుట్టాను ఇలాగా ఆ తేజస్సులోంచి అని చెప్పింది. చెప్పేసరికి ఈ ప్రముచ మహర్షి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన తన ఆశ్రమానికి ఆ పిల్లని తీసుకెళ్ళి తన కూతుర్లా పెంచుకుంటున్నారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి మళ్ళీ రేవతి అనే పేరే పెట్టారు ఆయన. ఈ రేవతి పెరిగి పెద్దయిన తర్వాత ఆయన ఈ అమ్మాయిని వివాహం చెయ్యాలి, ఈ అమ్మాయికి ఎవరినన్నా ఇచ్చి అని చెప్పి వెతకడం ప్రారంభించారు పెళ్ళికొడుకు కోసం. ఈ అమ్మాయికి తగ్గ పెళ్ళికొడుకు ఎక్కడా కనిపించకపోయేసరికి ఆయన దిగులుగా ఉన్నారు. ఇటువంటి గొప్ప స్త్రీకి భర్త ఎవరు, ఎక్కడి నుంచి తీసుకురావాలి, నేను ఎవరికి పడితే వాళ్ళని ఇచ్చి చేసేయలేరు, మరి ఈ అమ్మాయి అంత గొప్ప స్త్రీ, అందుకని ఈ అమ్మాయికి తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి మహర్షి కొంచెం దిగులుగా ఉన్నారు. ఉండి ఆయన ఏం చేశారు, తన హోమం చేసే ఆ ప్రదేశానికి వెళ్ళి హోమశాలలోకి వెళ్ళి అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. ఆయన ప్రార్థించి ఈ అమ్మాయికి వరుడు కావాలి స్వామి, నేను ఎక్కడ వెతకను ఏంటి అని చెప్పి అగ్నిదేవుని ప్రార్థించేసరికి అగ్నిదేవుడు ప్రీతి చెంది, మీ అమ్మాయికి దుర్దముడు అనే మహారాజు తగిన వరుడు, అతడు చాలా ధర్మంగా ఉంటాడు, అతని బలము పరాక్రమము కూడా చాలా చాలా బలవంతుడు, పరాక్రమశాలి కూడా అతను. ఇంకా అతను మహావీరుడు, మేధావి, అందగాడు, అన్ని రకాలుగా నీ కూతురికి సరిపోయినవాడు అతను అని చెప్పి అగ్నిదేవుడు ఈయనకి ప్రముచ మహర్షికి చెప్పారు. చెప్పేసరికి ప్రముచుడు చాలా సంతోషపడ్డాడు. అమ్మయ్య, నా కూతురికి తగిన వరుడు ఎక్కడున్నాడో చెప్పాడు అని చెప్పి ఈయన చాలా సంతోషపడ్డాడు. దైవవశాత్తు అదే సమయానికి దుర్దముడు కూడా వేట కోసమని అడవికి వచ్చాడు. వచ్చి ఈ ప్రముచుడి ఆశ్రమానికి వచ్చాడు. అతను వచ్చేసరికి ఈ దుర్దముడు ఎవరంటే ప్రియవ్రతుడు యొక్క కులంలో పుట్టాడు ఇతను. కాళింది విక్రమశీల తనయుడు ఈ పిల్లవాడు. అంటే తల్లి పేరు కాళింది, తండ్రి పేరు విక్రమశీలుడు, వాళ్ళిద్దరు కొడుకు. ఈయన వచ్చిన ఆ సమయంలో ఈ ప్రముచుడు ఆశ్రమంలో లేడు, ఆయన హోమశాలలో ఉన్నాడు. ఉంటే పర్ణశాలలో ఈ రేవతి మాత్రమే ఉంది. ఉండేసరికి దుర్దముడు ఈ రేవతిని చూసి ప్రముచుల వారి ఆశ్రమంలో లేరా, ఆయన్ని ఒకసారి దర్శించుకొని ఆయన పాదాలకి నమస్కారం చేసుకుని పాదాభివందనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది వెళ్దామని వచ్చాను
అని చెప్పి ఈ రేవతితో చెప్పాడు అతను, ఈ దుర్దముడు. చెప్పేసరికి ఆ అమ్మాయి అంది, హోమశాలలో ఉన్నారు మా నాన్నగారు అని చెప్పి రేవతి చెప్పింది. అప్పుడు దుర్దముడు హోమశాలకు వెళ్ళాడు. ఆ ద్వారం దగ్గర నిలబడ్డాడు తలుపు దగ్గర. అప్పుడు ప్రముచుడు తలెత్తి చూశాడు. చూసేసరికి లక్షణాలతోటి వినయ విధేయతలతోటి ఉన్న ఈ దుర్దముడిని చూసి ప్రముచుడు చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు. లోపలికి రా బాబు అని చెప్పి పిలిచాడు. పిలిచేసరికి ఆ రాజు వచ్చి ఈయనకి పాదాభివందనం చేసి గౌరవంగా నిలబడ్డాడు అతను. అప్పుడు ప్రముచుడు ఈ గౌతముడు ఆయన శిష్యుడు గౌతముడిని పిలిచి అర్ఘ్యపాద్యాలు తీసుకురా అని చెప్పి తెప్పించారు. చాలా కాలానికి వచ్చాడు మన మహారాజు, పైగా మనకు కాబోయే అల్లుడు కూడాను అంటూ అతనికి అతిథి సత్కారాలన్నీ జరిపించాడు. ఒక మంచి ఆసనం చూపించి అతన్ని కూర్చోమన్నాడు. కూర్చోమని కుశల ప్రశ్నలు అన్నీ వేశారు. బాగున్నారా, మీరు బాగున్నారా, మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా, రాజ్యం బాగుందా, అన్ని కుశల ప్రశ్నలు అన్నీ వేశాడు ఈ మహర్షి. వేసి, మహారాజా నీ సైన్యం కోసం మిత్ర బృందం అందరూ కూడా క్షేమంగా ఉన్నారా, భృత్యులు అమాత్యులు అందరూ క్షేమంగా ఉన్నారా, దేశము రాజధాని సుభిక్షంగా సమృద్ధంగా ఉన్నాయా, నీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా, నీ భార్య క్షేమం గురించి అడగను, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనుక తక్కిన వారి క్షేమ సమాచారాలు చెప్పు అన్నారు ఈ మహర్షి. ఎందుకంటే నీ భార్య గురించి అడగను, ఎందుకంటే నీ భార్య ఎక్కడుంది, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాడు కదా ఈ మహర్షి, తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని. అందుకని నీ భార్య క్షేమం గురించి అడగను, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనుక. మిగిలిన వారి యోగక్షేమాలన్నీ చెప్పు అని చెప్పి అడిగారు. అడిగేసరికి ఆ రాజు అన్నాడు, ప్రముఖ మహర్షి అందరూ కుశలంగానే ఉన్నారు, కానీ నా భార్య ఇక్కడే ఉంది అంటున్నారు, ఎవరావిడ, నాకు చాలా కుతూహలంగా ఉంది చెప్పరు అన్నాడు. అనేసరికి, ఓ చిరంజీవి దుర్దమ, రేవతి అనే అమ్మాయి పేరు, రేవతి అని ఆ అమ్మాయి పేరు. నీ భార్య రూపంలో గుణంలో సాటిలేని మహిళ, నీ భార్యనే నువ్వు ఎరగవా అని చెప్పి అడిగారు. అడిగేసరికి, మహర్షి నా అంతఃపురంలో సుభద్ర మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు భార్యలు, కానీ వాళ్ళలో రేవతి అనేవాళ్ళు ఎవరు లేరే అన్నాడు ఈ రాజు. అంటే, రాజా ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో మీరు ఒక అమ్మాయిని చూశారు కదా, మీరు ఆ అమ్మాయిని ప్రియా అని కూడా పిలిచారు. మీరు ప్రియా మీ నాన్నగారు ఎక్కడున్నారు అని చెప్పి అడిగారు కదా, అప్పుడే మర్చిపోయారా అన్నారు. మహర్షి మీరు అన్నది నిజమే, అక్కడ నేను అమ్మాయిని చూశాను, ప్రియా అని కూడా పిలిచాను నేను, కానీ నేను ఏ చెడు భావంతో అమ్మాయిని అలా పిలవలేదు, కోపించకండి, ఏదో మాట వరుసగా అలా పిలిచాను అంతేను అని అన్నాడు ఈ రాజు. అనేసరికి, రాజా నాకు తెలుసు మీ మనసులో ఏ చెడ్డ భావం లేదు, కానీ అగ్నిదేవుడు ఆయన మీ నోట్లోంచి అలాగ పిలిపించారు. ఇప్పుడే నేను అగ్నిదేవుడిని అడిగాను, రేవతి నా కూతురు, ఆ రేవతికి తగిన వరుడు ఎవరు అని చెప్పి అగ్నిదేవుడిని అడిగాను. అడిగితే ఆయన దుర్దముడు భర్త అవుతాడు అని చెప్పారు. సరిగ్గా అదే సమయానికి మీరు పర్ణశాలకు వచ్చారు, వచ్చి రేవతిని ప్రియా అని పిలిచారు. మీరు ఇక్కడికి రావడం కూడా దేవుడి నిర్ణయం అది కనుక మా అమ్మాయిని మీరు వివాహం చేసుకోండి, ప్రియాని ఎలాగూ పిలిచారు కనుక ఇంకా మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదు, ఆమె మీకు ప్రియమైన భార్య అవుతుంది అని చెప్పి మహర్షి అడిగారు. అడిగేసరికి దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. సరే, ప్రముచుడేమో వివాహ ప్రయత్నం ప్రారంభించాడు. రేవతికి ఈ విషయం తెలిసి ఆవిడంది, రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించండి తండ్రి అని చెప్పి తండ్రిని కోరుకుంది. ఇంకా మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా, నీకు ఈ పట్టుదల ఎందుకు, పైగా ఆ ఋతవాంగ్ముని శపించాడు అసలేను, ఇప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో లేనేలేదు, నేలకు రాలిపోయింది, ఎలా జరిపించమంటావు అన్నాడు ప్రముచుడు. ఒక్క ఋతవాక్యేనా సమర్థుడు, నువ్వు అంతటి తపస్వివే కదా, నేను ఎరుగుదును నాకు తెలుసు,
తలుచుకుంటే ముల్లోకాలని కూడా మీరు సృష్టించగలరు. కనుక నా కోరికను మన్నించి రేవతి నక్షత్రంలోనే నా వివాహం జరిపించండి అని చెప్పి ఆ రేవతీదేవి పట్టుబట్టింది. పట్టుబట్టేసరికి ప్రముచుడు సరే అన్నాడు. మహర్షి తండ్రి తన తపశ్శక్తితోటి ఆయన నక్షత్ర వీధిలోను మళ్ళీ ఇంకో రేవతి నక్షత్రాన్ని సృష్టించాడు. అదే ముహూర్తంలో రేవతి దుర్దముల యొక్క వివాహం కూడా ఆయన చాలా ఘనంగా జరిపించారు. చాలా ఆనందపడ్డాడు. ఏం కావాలో కోరుకో అని చెప్పి అల్లుడిని అడిగాడు అతను. అడిగితే ప్రముచ మహర్షి, నేను స్వయంభూ మనువంశంలో పుట్టినవాడిని కనుక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేటట్టుగా వరం ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించాడు దుర్దముడు. ఈయన వరం కోరుకోమన్నాడు కదా, ఆయన ఏం వరం కోరుకున్నాడు? మన్వంతరానికే అధిపతి అయ్యే కొడుకు కావాలి నాకు, అలాంటి కొడుకు పుట్టేటట్టుగా వరం ఇవ్వమని కోరుకున్నాడు ఈ దుర్దముడు, ఈ రేవతి భర్త. అయితే దుర్దమ, నువ్వేమోను మహాదేవిని ఉపాసించు అంటే దుర్గాదేవిని నువ్వు ఉపాసించు, నీ కోరిక నెరవేరుతుంది. దేవీ భాగవతం అని ఒక మహాపురాణం ఉంది, అది 5వ పురాణం. అది దాన్ని నువ్వు శ్రద్ధాసక్తులతోటి 5 మార్లు చదివించుకొని విను. 5 సార్లు విను శ్రద్ధగాను, శ్రద్ధాసక్తులతోటి 5 మాటలు చదివించుకొని విను. ఈ రేవతికి నీకు జన్మించబోయే కుమారుడు 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడు. 5 సార్లు వినమన్నాడు కదా, ఎందుకని 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడు ఆ పిల్లవాడు, అందుకని అన్నమాట అని ప్రముచుడు ఆశీర్వదించాడు వీళ్ళని. అప్పుడు దుర్దముడు చాలా సంతోషించాడు. ఈ రేవతిని తీసుకుని రాజధాని చేరుకున్నాడు. ధర్మబద్ధంగా ప్రజలను సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ పరిపాలన సాగించాడు ఆ రాజు. ఒకరోజు లోమస మహర్షి దుర్దముడు రాజధానికి వచ్చేసరికి మహారాజు ఎదురు వెళ్ళారు. సాష్టాంగ నమస్కారం చేసి అంతఃపురంలోకి తీసుకెళ్ళి అతిథి మర్యాదలన్నీ జరిపించారు. అప్పుడు ఈ దుర్దముడు ఆ మహర్షిని అడిగారు, మహర్షి, నాకు దేవీ భాగవతం వినాలనుంది, తమరు వినిపిస్తారా అని చెప్పి అడిగాడు. అడిగేసరికి లోమసుడు చాలా సంబరపడ్డాడు. మహారాజా, నీకు జగదంబిక పట్ల భక్తి పుట్టింది, నీకు ఇది చాలా శుభంకరం. అసలు నీకు ఆ భక్తి కలిగితే చాలు, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలు అయినట్టే. కార్యసిద్ధి కూడా కలుగుతుంది, నువ్వు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. తప్పకుండా దేవీ భాగవతం వినిపిస్తానని చెప్పి ఒక శుభముహూర్తంలో ప్రారంభించి 5 ఆవృత్తాలుగా పురాణ శ్రవణం చేయించాడు లోమసుడు. 5 సార్లు దేవీ భాగవతాన్ని వినిపించాడు ఈ లోమస మహర్షి అన్నమాట దుర్దముడికి. రేవతి సహితుడై దుర్దముడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. భార్యతో సహా ఈ దుర్దముడు భక్తి శ్రద్ధలతోటి విన్నాడు 5 సార్లు కూడా. ముగింపు రోజున మహర్షిని, వేద పండితుల్ని, ఆ పండితుల ధర్మపత్నుల్ని బంగారము, వస్త్రాలు అన్నీ ఇచ్చి సత్కరించాడు. ఆ మహర్షిని, ఆయన భార్యల్ని అందరినీ. నవాక్షర మంత్రంతో హోమాలు కూడా చేసి కుమారి పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణ కూడా జరిపాడు ఈ మహారాజు. అలా చేసిన తర్వాత ఈ రేవతీదేవికి గర్భం ధరించింది ఈ అమ్మాయి. శుభముహూర్తంలో లోక కళ్యాణ కారకుడైన ఒక పుత్రుడు జన్మించాడు వాళ్ళకి. సరే, ఆ పిల్లాడికి జాతకర్మాది క్రియలన్నీ ఉత్సవాలు చేసి మరీ జరిపించాడు మహారాజు. భారీ భారీ దక్షిణలు ఇచ్చి విప్రులను చాలా సంతోషపరిచాడు. ఆ కొడుకు పేరేంటి? రైవతుడు. ఆ రైవతుడు దినదిన ప్రవర్ధమానుడు అవుతున్నాడు. ఆ పిల్లవాడికి ఉపనయనం కూడా జరిపించారు. గురుకులంలో వేదశాస్త్రాలన్నీ అధ్యయనం చేయించారు ఈ తల్లిదండ్రులు. గురుకులానికి పంపించారు. అక్కడ వేదశాస్త్రాలన్నీ కూడా చక్కగా అధ్యయనం చేశాడు. తర్వాత రాజులకి ధనుర్విద్య అవసరం కదా, అందుకని ధనుర్విద్యా పారంగతుడు కూడా అయ్యాడు ఆ పిల్లాడు. ధర్మశాస్త్రానికి వక్త, కర్త కూడా అయ్యాడు. బ్రహ్మదేవుడు రైవతుడి యొక్క యోగ్యతను గుర్తించి మన్వంతరానికి అధిపతిని చేశాడు. వీళ్ళు అదే కదా కోరుకున్నారు, ఒక మన్వంతరానికి అధిపతి కావాలి, నాకు అలాంటి కొడుకు కావాలని కోరుకున్నాడు కదా. అందుకని బ్రహ్మదేవుడు ఈ రైవతుడి యొక్క, పిల్లవాడి పేరు రైవతుడు అని చెప్పుకున్నాం కదా, ఈ రైవతుడి యొక్క యోగ్యతను గుర్తించి బ్రహ్మదేవుడు ఆయన్ని ఒక మన్వంతరానికి అధిపతిని చేశాడు.
కుంభసంభవ అగస్య, ఇంతటిది సుమా దేవీ భాగవత శ్రవణ మహత్యం. దేవీ భాగవతాన్ని వింటే ఇంత ఫలితం లభిస్తుంది, విన్నావు కదా. నేను చెప్పింది ఇంకా క్లుప్తంగా చెప్పాను, కొద్దిగా చెప్పాను అంతే. పరిపూర్ణంగా చెప్పడం ఎవ్వరి వల్ల కాదు, మొత్తం పూర్తిగా చెప్పాలంటే అది ఎవరి వల్ల కాదు అని చెప్పి కుమారస్వామి ముగించారు. అగస్యులు, లోపాముద్ర అగస్యులు అప్పటికి సంతృప్తి పడ్డారు. సరే, ఒక కథ విన్నాం కదా, దేవీ భాగవత మహత్యం ఒక కథ విన్నాం కదా అని చెప్పి అప్పటికి ఆ రోజుకి సంతృప్తి పడ్డారు వాళ్ళు. తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. కనుక సౌనికాది మహామునులారా, ఈ పురాణాన్ని వినడం వల్ల కలిగే పుణ్యఫలం అనంతం అని చెప్పాడు సూతుడు. ఇది చాలా గొప్ప గ్రంథం. దీన్ని వినడం, ఈ పురాణం వినడం వల్ల కలిగే పుణ్యం అనంతం. దాన్ని ఎవరూ చెప్పలేరు, ఏదో కొద్దిగా చెప్తున్నా అంతే అని చెప్పారు సూత మహర్షి. ఇది ఈరోజు దేవీ భాగవతం. రేపు తర్వాత భాగం చూద్దాం. ఉంటాను. ఓం శ్రీమాత్రే నమః.